కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు పీఎం కిసాన్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తోంది. మార్చి 2026లో 22వ విడత పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం లబ్ధిదారులు 23వ విడత కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు. కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నారు. ఈ క్రమంలో 23వ విడత పీఎం కిసాన్ నిధులు పొందాలనుకునే రైతులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. పీఎం కిసాన్ పథకంలో పారదర్శకత పెంచేందుకు కేవలం అర్హులైన వారికి మాత్రమే నిధుల విడుదల చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతు రిజిస్ట్రీ లేదా యూనిక్ ఫార్మర్ ఐడిని తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ నిబంధనను 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 14 రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్న రైతులు 23వ విడత సాయాన్ని పొందాలంటే ఈ ఐడిని ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రైతు రిజిస్ట్రీ లేదా యూనిక్ ఫార్మర్ ఐడి అనేది అన్నదాతలకు ఇచ్చే ఒక డిజిటల్ గుర్తింపు కార్డు లాంటిది. దీనిలో రైతులు తమ భూమి వివరాలు, పంటలకు సంబంధించిన సమాచారం, ఎరువుల వినియోగం, పోషణ చర్యలు, పశుపోషణ, ఆదాయానికి సంబంధించిన ఇతర కీలక వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ పథకాల కోసం రైతులు మళ్లీ డాక్యుమెంట్లు సమర్పించే అవసరం ఉండదు. అలాగే విత్తనాలు, ఎరువుల సరఫరా, పంట బీమా క్లెయిమ్ వంటి సేవలను వేగవంతంగా పొందేందుకు అవకాశం లభించబోతుంది. దీన్ని ఎలా నమోదు చేసుకోవాలంటే యూనిక్ ఫార్మర్ ఐడి నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. రైతులు తమ రాష్ట్ర అధికారిక అగ్రి స్టాక్ పోర్టల్ లేదా వ్యవసాయ శాఖ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డు, ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్, భూమి పత్రాలు అవసరం. వీటితో పాటు అదనంగా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.